బీచుపల్లికి బస్సులున్నా బండి మీద సరదాగా వెళ్లాలని ప్రభ కోరిక వెలుబుచ్చడంతో బండి ప్రయాణమే సిద్ధం చేయబడింది. 2 క్యారియర్లు, ఒక ఫ్లాస్కు నింపి ఉంచుకున్నారు. ఇంకా ఏమిటి ఆలస్యం అన్నాడు సంజయ్ వాచి చూసుకుంటూ. ఆలస్యమేం లేదు, కుంతీకుమారి రావాలి అంది ప్రభ వీధిలోకి చూస్తూ. తను వస్తుందా? కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఈ ప్రయాణంలో ఏంటో అపశృతిలా తోచింది కుంతి రావడం. పనిమనిషి ఫేం బుట్ట పట్టుకురాగా కుంతొచ్చింది. మరో 2 నిమిషాల తర్వాత బండి కదిలింది ఇంటి ముందు నుండి. 3 ఆడవాళ్ల కబుర్లు నవ్వులు వింటున్న సంజయ్ నవ్వాడు. కాస్త నీడలో ప్రయాణించే యోగం ఉందా లేదా? ప్రభ ఆశ్చర్యంతో అడిగింది. ఎందుకు? తెడికే ఎగిరిపోతుందేమోనని. అప్పటికీ అర్థం కాని ప్రభ ఎందుకని అడుగుతుంటే అంతవరకు హుషారుగా నవ్వేస్తున్న కుంతి చటుక్కున నవ్వాపేసి అటు ముఖం తిప్పుకొని కూర్చుంది. సంజయ్ కూడా నవ్వి మరోవైపుకు దృష్టి తిప్పుకొని కూర్చున్నాడు. ప్రభ వాగుడుకు కుంతి కొంటెతనానికి సరిపోయింది. కుంతి అంత చలాకీగా ఉండగలదని, అంత సరదాగా సంతోషంగా కబుర్లు చెప్పగలదని ఈరోజే తెలిసింది సంజయ్కు. సుమం ఎక్కువ మాటకారి కాదు. వీళ్లతో పాటు పళ్ళు కనిపించకుండా నవ్వడం తప్పితే ఎక్కువ మాట్లాడలేదు. కృష్ణలో స్నానాలు ముగించుకుని స్వామి దర్శనం చేసుకునేటప్పటికీ మిట్ట మధ్యాహ్నమైంది. కృష్ణ నుండి స్వామి ఆలయం వరకు మెట్లున్నాయి. మధ్యలో శివాలయం. శివుడి గుడిలో కొబ్బరికాయ కొట్టి బీచుపల్లి స్వామి ఆలయ ప్రవేశం చేశారు. విశాలమైన మండపంలో పైకప్పుకు చక్కటి రంగులతో చిత్రలేఖనం చేసిన పొడుగాటి సొరకాయ బుర్రలు చూసి ప్రభ, సుమం చాలా ఆశ్చర్యపడ్డారు. గుత్తుగా ఉన్న జొన్న కండెలు కూడా వేలాడగట్టారు. అవంటే పిట్టల కోసం గాని సొరకాయ బుర్రలెందుకో అర్థం కాలేదు. వీర హనుమాన్ల ఆకృతి లలితంగా ఉంది. ఆలయానికి చుట్టూ ధర్మసత్రాలున్నాయి. కొన్ని సత్రాల్లో భక్తులు విడిది చేసున్నారు. పుట్టు వెంట్రుకలు, ఉపనయనాలు, పెళ్లిళ్ళు అన్నీ స్వామివారి సమక్షంలో జరుగుతాయి. ఎన్నో మహిమలు గల ఈ స్వామి ఎందరికో ఇలవేలుపు. ఆ తర్వాత కడిమి చెట్టు, దాని చుట్టూ ఉన్న ఎత్తైన వాల్మీకం దర్శించుకుని తిరిగి ఏటి మెట్ల మీదకొచ్చారు. వెంట తెచ్చిన ఆకుల్లో సుమం చిత్రాన్నం, పూరి, ఆలుగడ్డ వడ్డించింది. కుంతి తను తెచ్చిన తేనె తెరలు, మైసూరుపాకు వేసింది. ప్రభ వాళ్ల ఊరి సంగతులు చెబుతోంది. కాంత్ మామగారు వాళ్లు బాగా ఆస్తిపరులు. అమ్మమ్మకు, తాతయ్యకు తనంటే గారావమట. మావయ్యలు ముద్దుగా చూస్తారట. అమ్మమ్మ పెళ్లి చేసేయాలని తొందరపడుతోందంటే డాక్టరీ చదివించాలని అంటున్నారట మావయ్యలు. మీకేమైనా వ్రతముందా అండి సోమబాలగారు అన్నాడు మౌనంగా తింటున్న సొమ్మ వంక చూసి నవ్వుతూ. నాకా? ఏ వ్రతం? రోజు కిన్ని మాటలే మాట్లాడాలని. సొమ్మం నవ్వేసింది. సొమ్మం వదిన ఒత్త ముచ్చు బాబాయ్. ముచ్చు వాళ్లను నమ్మకూడదు కదూ? కొంటిగా నవ్వింది ప్రభ. తినడం పూర్తి చేసి తీయని గంగాజలం తాగేసరికి కడుపు నిండిపోయింది అందరికీ. అటు ఇటు గొండ్ల మీదకెక్కి తిరిగారు కాసేపు. గుండ్రంగా అతి నునుపుగా కనిపించిన గులకరాళ్లను ఏరుకొన్నారు కాసిన్ని. సంజయ్ చూపులు మాటిమాటికి సుమం మీదకే పరిగెడుతున్నాయి. ఏటి నీటిలో శిరస్నానం చేసి తడి తుడుచుకొని అలాగే వదిలేసిన కురులు రేగిపోయి గాలికి అల్లాడుతున్నాయి అందంగా. తెలుపు ఫుల్ వాయిల్ చీర మీద గులాబీ పూలు ప్రింటున్న చీర కట్టుకుంది. తెల్లని జాకెట్ వేసుకుంది. ఆమె తెల్లని ఒంటికి తెల్లని వస్త్రాలే బాగుంటాయనిపిస్తోంది. పళ్ళు కనిపించకుండా నవ్వుతుంటే ఆ ముఖాన్ని సదా అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తోంది. ఈ సౌందర్యాన్ని తనది చేసుకునే అదృష్టవంతుడెవరో. సుమం చూపులు స్థిరంగా లేవు. ఎప్పుడైనా చూపులు కలుసుకున్నా సిగ్గుతో చెదిరిపోతున్నాయి. కృష్ణానది మధ్య ఎత్తైన గట్టుమీద నిజాంకోట మట్టితో కట్టబడింది. లోపల చూడ్డానికి ఏ వింతలు విడ్డూరాలు లేవు. పెద్ద పెద్ద చెట్లు, గుబురుగా పెరిగిన గడ్డి గాదం, పెద్ద పెద్ద మోటబావులు, జలాలు ఉన్నాయి. ఒకచోట ఒరిగిపోయినట్టున్న ఆంజనేయ విగ్రహం, ఒకచోట ఫిరంగి, ఒక పక్కగా కూలిపోయిన 1-2 మట్టిళ్ళు, అంతా భయం గొలుపుతూ బితుకుమనిపిస్తోంది. లోపల తిరుగుతున్నప్పుడు ప్రభకు సంజయ్ చెప్పిన జిన్నాల కథ జ్ఞప్తికొచ్చి హడలిపోయింది. బండి దగ్గరకొచ్చే 3 ఆడవాళ్లు తోటకూర కాడలా ఒడిలిపోయారు. స్వామివారికి ఒకరోజు తనింట్లో ఆతిథ్యమిస్తున్నానని, తనకు చేదోడు వాదోడుగా ఉండాలని కబురు చేసింది సువర్చల సంజయ్కు. స్వామివారి శిష్య పరివారంతో నిండిపోయిన ఇల్లు పెళ్లిళ్లా ఉంది. స్వామివారి పాదపూజకు 116 కట్నం తీసుకుంటారట. 50-60 దాకా ఉంటుంది శిష్య పరివారం. ఇందరికి ఆతిథ్యమివ్వడం అంటే సామాన్యులకు అసాధ్యమైన సంగతి. భగవంతుడు, స్వాముల వార్లు కలిగిన వాళ్లకే లభ్యమవుతారన్నమాట. కలియుగం, కలిమహిమ. స్వామివారి బృందానికి, స్వామివారికి ఆతిథ్యమివ్వడం పూర్తయింది. సాయంకాలం వేదాంత గోష్ఠి మొదలైంది. నిజంగా సువర్చల పిన్ని భక్తి కోసం ఆయన్ను తన ఇంటికి పిలుచుకోలేదన్న సంగతి తెలిసిపోయింది సంజయ్కు.
స్వామి, నాకున్నది ఒకటే చింత. అదుండగా ఏ వేదాంతమూ నా బుర్రకెక్కేటట్టు లేదు. అది మీరు తీర్చాలి. మహానుభావులు, మీకు అసాధ్యమనేది ఉండదు. చెప్పమ్మా. ఇది నా మేనకోళ్ళు, అంటే మా వారి చెల్లెలు కూతురు. దీని 5 ఏళ్ల వయసులో తల్లి తండ్రి పోయారు. మేమే పెంచాం, ఒక ఇంటికిచ్చాం. భర్తకు దీనికి పొత్తు కుదరక ఇక్కడుంది. మీరేదైనా చెయ్యాలి. ఆలు మగలు ఒకటయ్యేలా ఆశీర్వదించాలి. స్వామి చాలా లోతుగా చూశారు కుంతి ముఖంలోకి. చాలాసేపు దీర్ఘంగా ఆలోచించారు కూడా. ఆ చూపుల్ని బట్టి యోగా దృష్టితో ఆమె భవిష్యత్తు దర్శించినట్టుగా ఉంది. చూడ్డం కాదు, మీరు ఏదో ఒకటి దయతలచాలి. దాని జీవితం సరిచెయ్యాలి. సువర్చల ఆత్రత వ్యక్తం చేసింది. రేపు భానువారం కదూ, తాయెత్తొకటి రాసిస్తాను, కట్టు. మంత్రాక్షతలిస్తాను. అవి తీసుకుపోయి ఎలాగైనా ఆమె భర్త తిరిగాడే చోట చల్లాలి. అతగాడు వచ్చి తీరాలి. సువర్చల సంతోషం ఏమని చెప్పాలి? కుంతి పెదవి బిగింపులో నవ్వు దాచుకుంది. సంజయ్ నవ్వుతూ, మీ శ్రమ వృధా అని చెప్పడానికి చింతిస్తున్నాను. సంవత్సరం క్రితమే వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. అతగాడికి పిల్ల నిశ్చయమై ముహూర్తం కూడా స్థిరమై పెళ్లి జరగబోతోంది. ఇహ మీ మంత్రాక్షతలు తెచ్చే ప్రమాదం ఏమని చెప్పాలి అన్నాడు. స్వామీజీ టక్కున మౌనముద్ర వహించి తన మహిమను గాంభీర్యాన్ని కాపాడుకున్నారు. కాంతన్నయ్య లేడా? చెరువు కట్టవైపు వెళ్లారు, కూర్చోండి అంది సుమబాల. ప్రభేది? కుంతింటికి వెళ్ళింది. నన్ను రమ్మంటే నాకు తలనొప్పిగా ఉంది, రానన్నాను. కూర్చోండి, టీ చేసి తెస్తాను. ఇప్పుడు నా ఆతిథ్యానికి వెళ్ళండి, తలనొప్పితో బాధపడుతూ రెస్ట్ తీసుకోకుండా. మీకొకరికే కాదులండి, శరీరాన్ని వేసుకోవాలి నేను అని లేచింది సుమ. సుమ టీ తీసుకొచ్చేలోగా సంజయ్లో ఎన్నో ఆలోచనలు సుళ్ళు తిరిగి ఒక విధమైన ఉద్వేగం ఆవహించింది. సుమాని అడిగేయాలి అనుకున్నాడు ఒక నిశ్చయానికొచ్చి. సంజయ్కి టీ అందించి తానొకటి తీసుకుని కూర్చుంది సుమం. ఎటో చూస్తూ ఆలోచిస్తూ కూర్చున్నాడు సంజయ్. మీ ఆర్మీ అనుభవాలు చెప్పండి, వింటాను అని సుమం అన్న మాటలకు నవ్వేస్తూ, ఆర్మీ సంగతులా? నిజంగా ఇప్పుడొక యుద్ధమే జరుగుతోంది సుమబాల. దీక్షగా చూడండి, కనిపిస్తోంది మీకు అన్నాడు. ఆశ్చర్యంగా చూసింది సుమం. మీరు తమాషాగా మాట్లాడతారు అంది నవ్వి. తమాషానే మరి. నన్నింతగా ఆకర్షించి నా మనసునిలా శూన్యం చేసి ఆడించే అమ్మాయి ఒకటి పుట్టిందని మిమ్మల్ని చూశాక గానీ తెలియలేదు మరి. సిగ్గుతో తలవాల్ చేసి కూర్చుంది సుమం. పెదవులు అదురుతుంటే పక్కచూపులు చూడసాగింది. సుమం చటుక్కున వంగి ఆమె 2 చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆరాధనగా చూస్తూ మృదు కంఠంతో అన్నాడు, నీ పేరుతో నీ అందం పోటీ పడుతోంది సుమం. నిజంగా నన్ను వెర్రివాణి చేస్తున్నావంటేనమ్మో. మెల్లగా రెప్పలెత్తిన సుమ కళ్లల్లో సంజయ్ను గిలిగింతలు పెట్టే భావమేదో తళుక్కుమంది. ఉద్వేగంతో మరేదో మాట్లాడబోయాడు. కాంత్ వచ్చాడు చిన్న దగ్గుతో. మొన్నటి ట్రిప్కు పారితోషికం అందినట్టుందే. కాంత్కు తెలిసినందుకు మంచిదేలే, పెళ్లి పెద్ద కావలసినవాడు అన్న సంతృప్తి కలిగాయి సంజయ్లో. 15 రోజుల తర్వాత సుమబాల, ప్రభ వాళ్ల ఊరు వెళ్లిపోయి వారం రోజులైంది. సంజయ్ ప్రోద్బలంతో కాంత్ వెళ్ళొచ్చాడు పెళ్లి పెద్దగా. కాంత్ ఊరుండొచ్చాడని తెలిసి కొట్టుకునే గుండెలతో ఆశ నిరాశల మధ్య ఊగిపోతూ వెళ్లాడు సంజయ్. కాయా పండా? పూర్తి కచ్చికాయ. పెదవి విరిచాడు కాంత్. పెద్ద బండరాయి దొర్లిపడ్డ సరస్సులా అలా కల్లులితమైంది సంజయ్ హృదయం. స్థాణువై చాలాసేపటి వరకు మాట్లాడలేకపోయాడు. కాంతే చెప్పాడు, సుమానికి ఇదివరకే ఇంచుమించుగా వరుడు నిశ్చయమైపోయాడట. అతడు ప్రస్తుతం అమెరికాలో చదువుతున్నాడట. అతడు రావడం తరువాయి సంబంధం స్థిరం చేసుకుని వివాహం జరిపిస్తారట. మరి సుమ నీ చొరవని వ్యతిరేకించలేదనా? ఏమో, తనకు నువ్వంటే ఇష్టం ఏర్పడిందేమో. కానీ ఆ అమ్మాయి పెదవిప్పే రకం కాదు. ఎంత గుట్టైనా గుండెల్లో దాచుకోగలదు. ఆ పిల్ల తండ్రి పినతండ్రులంతా బాగా చదువుకున్నవాళ్లు. ఆఖరి 2 ఫారెన్ రిటర్న్స్ కూడా. పోతే బాగా స్థిర చరాస్తులున్నవాళ్లు. ఇంకా వాళ్లంతా సమిష్టి కుటుంబంగానే ఉంటున్నారు. వాళ్ళ అమ్మాయి వరుడికి కావలసిన అర్హతలు నీలో ఏమున్నాయి? బియ్యే తెప్పావు, ఇంటికి ముఖం చెల్లక జై జవానువై వచ్చావు. ఇప్పుడు నిరుద్యోగంగా ఉన్నావు. నీ ఒడ్డు పొడుగు అందం, నీ తెలివితేటలు వాళ్లకు నిరర్ధకమైనవి. ఫారెన్ రిటర్న్స్ కావాలి, లక్షాధికారులు ఉండాలి. నీకున్నాయా ఆ అర్హతలు? తన పెళ్లి ప్రయత్నం విఫలమైనందుకు కాంత్ కూడా చాలా బాధపడుతున్నాడు. ఆ సంఘటన సంజయ్లో రేకెత్తించిన విషాదాన్ని అతను గుర్తించకపోలేదు. నిజంగా ఇది సంజయ్కు పెద్ద షాక్ అయింది. తను ప్రేమించిన సుమాన్ని గెలుచుకోలేకపోయాడు. పెద్ద చదువు ఐశ్వర్యం లేకపోయినందుకు. తను బిఏ తప్పానని ఏనాడో కెంచపడని విచారించని అతడు ఈరోజు తీవ్రంగా విచారించసాగాడు. దురదృష్టాన్ని స్వీకరించలేని మనసు పరిపరి విధాలుగా పరిగెత్తింది.
వెళ్ళి సుమాన్ని ఒకసారి కలుసుకుంటే ఎంతో ఆవేశంగా అనుకున్నాడు. సుమం ధైర్యం చేయకపోతే తను అక్కడికి వెళ్లడం ఎంత అవమానకరమైన సంగతి. ఉత్తరం రాసి చూద్దామనుకున్నాడు. అది మరొకరి చేతిలో పడితే తనకు అవమానమే కాదు, సుమం ఇరకాటంలో పడుతుంది కూడా. ప్రేమించడంలో ఇంత బాధ ఇముడుంటుందని ఈరోజే తెలిసిందతడికి. చివరికి ఏదీ చేయకుండా నిస్సహాయంగా ఊరుకుండిపోయాడు. ఒకనాటి సాయంత్రం సంజయ్ కాంత్ ఇంట్లో ఆ రోజు పోస్టులో వచ్చిన వారపత్రిక తిరిగేస్తున్నాడు. కాంత్ రాసిన చెట్టుకు చెద కథ సగం చదివాడో లేదో, అది కుంతి మీద రాసిన కథ అని తెలిసిపోయింది. ఊరి వాళ్ల మీద ఈ కథలు ఎప్పటినుండి మహానుభావా అన్నాడు. కాంత్ నవ్వాడు. ఇది ఆవిడ చదివితే చదవాలనే. పాపం బాధపడుతుందేమో. ఆ సానుభూతిలో కావలసినంత వెటకారము ఉంది. కాంత్ అన్నాడు నిరసనగా. తన ఇంటిని తన మగణ్ణి దిద్దుకోలేని ఆడది ఏం ఆడది? ఆవిడ నిజమైన సహనపరురాలైతే ఆవిడ ఆ ఇల్లు ప్రాణాలతో వదిలేది కాదు. ఏవో భ్రాంతులతో కలలతో దారి తప్పిన ఆడది చెట్టుకు చెదలాంటిది. సంజయ్ తీరని పిపాసతో అస్తవ్యస్తమైన పనులు చేస్తూ తను జీవించే పరిసరాలను కళంకితం చేస్తోంది. ఈ సంభాషణ జరుగుతున్న సమయంలోనే కుంతి ఊడిపడింది. అతడికి ఆ పేపరు వచ్చిందో లేదో అననుకుని పేపరు తీసుకుని వచ్చింది. కాంతిబావా, నీ కళానికి నేనే దొరికానా? తమాషాకి అన్నట్టుగా అన్నా ఏదో విషాదం, మనసు విలువల్లాడుతున్న బాధ లీలగా ద్యోతీకం కాలేకపోలేదు. మీకు తెలీదు నా బాధ. నేను అందరి ఆడపిల్లలా బ్రతకాలనుకున్నదాన్నే, వేరే ఏం కోరలేదు. నువ్వెంతో తెలుగుతో ఊహించి రాసిన వెర్రి కోరికలెప్పుడూ కోరలేదు నేను. మామూలు కోరికల నుండే వంచబడిన మనిషిని నేను. అయినా అదేమీ అర్థం చేసుకోరు నన్ను. తెలివున్నవారు తెలివి లేనివారు హీనంగా చిత్రించడానికే నడుం కట్టారు. 1000 గొంతుకలతో నా నిర్దోషిత్వాన్ని చాటుకోవాలన్న ఆవేశం, బాధ కలుగుతాయి. కాని నా ఒక్క కంఠం కూడా చెవిన పడని చెవిటి లోకమిది. ఏం చేయను? అందుకే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది. కుంతి కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. కాంతు నోరెత్తలేదు. సంజయ్ ఉదాసీనంగా ఊరుకున్నాడు. ఒకరోజు సువర్చల పిన్నిని పలకరిద్దామని వెళ్లాడు సంజయ్. రేపు నేను హైదరాబాద్ వెళుతున్నాను పిన్ని అని చెప్పాడు. ఎందుకు బాబూ? ట్యుటోరియల్ కాలేజీలో చేరి BA పూర్తి చేయాలనుకుంటున్నాను. ఆర్మీలో పనిచేసొచ్చాను కాబట్టి నాకు ఉద్యోగం సులభంగా దొరుకుతుంది. కానీ మళ్ళీ చదువు కొనసాగించాలనుకుంటున్నాను. సరి, కుంతి కూడా చదువుకోవడానికి వెళుతుంది. ఇద్దరూ కూడబలుకున్నట్టుగా ప్రయాణం కట్టారేమర్రా అంది సువర్చల కాస్త నొచ్చుకున్నట్టుగా. ఇద్దరు ఆత్మీయులు దూరమైపోతున్నారు. సంజయ్ కాసేపు మాట్లాడి సెలవు తీసుకుని వచ్చేస్తుంటే కుంతి గదిలోంచొచ్చింది. ఏం బావా, పొలికే బంగారమా అంది తెచ్చుకోలు నవ్వుతో. ఇంటికొచ్చి కూడా నన్ను పలకరించకుండా వెళ్ళిపోతున్నారన్నమాట. ఆహా, ఏదో ధ్యాసలో, సుమధ్యాసలో నవ్వింది. సుమబాల ఉత్తరం రాసింది బావా. సుమబాల రాసిందా? ఏమని? విచలితంగా అడిగాడు. గాలిలో రెపరెపలాడే జ్యోతి జ్ఞాపకం వస్తోంది. అప్పుడు అతడి ముఖం చూస్తే, ఉత్తరమిస్తాను, చదువుకో. సంగతేంటో చెప్పు. ముఖ్యంగా నీ గురించే రాసింది కాబట్టి నువ్వు చదివితే తప్పేం లేదు. గదిలోకి రా. ఏదో పుస్తకం తెరచి ఉత్తరం తీసిచ్చింది కుంతి. వణుకుతున్న చేతుల మధ్య ఉత్తరం పట్టుకుని చదవసాగాడు సంజయ్. ప్రియమైన కుంతి, నమస్తే. ఇక్కడికొచ్చాక ఉత్తరం రాద్దామనుకుంటూనే ఆలస్యమైపోయింది. అన్యదా భావించకు. సరే, మీ ఊరి ట్రిప్పు నాకు ఆనందదాయకం కాలేదు. సెలవుల్లో ప్రభుతో కలిసొచ్చి నేనొక విషాదాన్ని మూటగట్టుకుని తెచ్చుకున్నాను. నేను ఏడాది క్రితమే ఇంచుమించుగా ఒకరికి వాగ్దాత అయిపోయాను. ఆయన ఫారెన్లో ఉన్నారు. ఆయనకిచ్చి చెయ్యాలని మా వాళ్ళందరి ప్రగాఢ వాంఛితం. మనోవాక్కాయ కర్మల ఆయనకు అంకితం కావడం నా ధర్మం. కానీ ఆయన్ను చూసి నేనెందుకిలా మతి తప్పానో, నా వివేకం ఏమైపోయిందో నాకు తెలియకుండా ఉంది. ఆయన మీద ఒక బలమైన ఆకర్షణ ఏర్పడిన మాట నిజం. కానీ ఆ ఆకర్షణను, అనురాగాన్ని సఫలం చేసుకునే అవకాశం నాకు లేదు. నా ఇద్దరక్కలను ఫారెన్ రిటర్న్స్కే ఇచ్చి చేశారు. నన్ను BA ఫెయిల్ అయిన వాడికి ఇచ్చి చేస్తారా? పెళ్లికి మనిషి మనసు ముఖ్యమని ఎందుకు చూస్తారు? కాంత్ మావయ్య పెళ్లి రాయబారిగా వచ్చారు. మా వాళ్లంతా తలొక మాట అంటుంటే కాంత్ మావయ్య నాకేసి ఆశగా చూశాడు. నేను ఏమైనా తనకు అనుకూలంగా మాట్లాడగలనేమో అని. కానీ నేనేం మాట్లాడలేదు. తన కోరిక సఫలం కావాలనే పట్టింపుతో అనేక సమస్యలకు గురై మనసు నలగడం కంటే ఒక విధానాన్ని నిశ్శబ్దంగా భరించడం మేలేమో కుంతి. అందుకే మా వాళ్లను ఎదిరించలేదు, పెదవి విప్పలేదు. సంజయ్ గారికి చెప్పు క్షమించమని అడిగానని. ఉంటాను, సుమ. సుమబాల మౌనం సంజయ్లో ఎన్నో సందేహాలను, అసంతృప్తిని, ఆమెను ఏదో విధంగా కలుసుకుంటే ప్రయోజనం ఉంటుందేమోనన్న ఆశను తొలగించి వేసింది. సుమ మౌనంలో ఎంత గొప్ప మనసుంది అనుకున్నాడు. తన కోరిక సఫలం కావాలనే పట్టింపుతో అనేక సమస్యలకు గురై మనసు నలగడం కంటే
ఒక విషాదాన్ని నిశ్శబ్దంగా భరించడం మేలు. రత్నంలా పదిలిపరుచుకోవలసిన ఒక మంచి మాట చెప్పిన సుమానికి సంజయ్ హృదయం ధన్యవాదాలర్పించింది. సంజయ్ సెలవుల్లో ఇంటికొచ్చినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంగతి విన్నాడు. కుంతి సువరచల పిన్ని అభ్యర్థన మీద వాళ్ల పొలం వ్యవహారాలవి విశ్వనాథ్ చూస్తున్నాడని. కుంతంటే ఊళ్ళో అందరితో పాటు సదభిప్రాయం లేని అన్నయ్య కుంతి ఆస్తి వ్యవహారాలు ఎందుకు చూస్తున్నాడు? కుంతి తన స్వంత పొలాలు ఇల్లు అమ్మివేస్తుందట. ఎంబీబీఎస్ చదివి అక్కడే ప్రాక్టీస్ పెట్టి అక్కడే సెటిల్ అయిపోతుందట. సంజయ్ ఊరుండొచ్చిన రోజు విశ్వనాథ్ ఊళ్ళో లేడు. కుంతి పొలం ఇల్లు అమ్మేస్తోంది కదా, కొల్హాపురం వెళ్ళాడు అన్నయ్య ఆ పిల్లని తీసుకుని అని చెప్పింది జ్ఞానాంబిక. చదువుకుంది, ఆ మాత్రం వ్యవహార జ్ఞానం లేదా ఏం అన్నయ్య ఎందుకు అన్నాడు సంజయ్. బాగుందిరా, చదువుకుంటే మాత్రం ఈ అమ్మకాలవి ఆడపిల్లకేం తెలుస్తాయి? ఒకనాడు పద్మనాభం తాతయ్య అందమైన మగ సెక్రటరీ అనడం జ్ఞాపకం వచ్చింది. ఆ పనికి అన్నయ్య కుదిరినట్ట నవ్వొచ్చింది సంజయ్కు. కుంతి ఇంటికి వెళ్ళినప్పుడు సువరచలంది, కుంతి ఇక ఊరికి రాదట, ఇక నాతో తెగదెంపులు చేసుకున్నట్టే. 5 ఏళ్ల పిల్లప్పటి నుండి నా చేతుల్లో పెరిగిన పిల్ల నన్ను అర్థం చేసుకోలేకపోయింది. నా కోపమే చూసింది గాని దాని బ్రతుకు బండ్లైపోయినందుకు నేనెంత బాధపడుతున్నానో అర్థం చేసుకోదెందుకు? మగడు పిల్లల్లేని ఈ ఒంటి పక్షిని ఈ పరాయి దేశంలో ఏం చేసిపోవాలనుకుంటోంది? ఆవిడ కంఠం గాదిగాదికమైంది. కుంతితో నువ్వు వెళితే సరిపోదా? దానికి ఉండాలి బాబు ఆ అభిమానం, ఆపేక్ష. దీనిక ఏ కుంతి వెంట పోయేది లేదు, ఇక్కడ ఉండేది లేదు. ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళిపోయి భగవాన్ వేగం ఈ తనువు సమాప్తి చెయ్యి అని ప్రార్థన చేస్తూ ఉండిపోతాను. అంత వైరాగ్యం నిస్పృహ ఎందుకు పిన్ని, నన్ను పెంపు తీసుకో సంజయ్ నవ్వుతూ అన్నాడు ఆమె మనసు తేలికపరచాలని. అంతకంటేనా, మళ్ళీ జన్మంటూ ఉంటే నీలాంటి కొడుకునిమ్మని భగవంతుణ్ణి వరం అడుగుతాను. అప్పుడప్పుడు బస్టాప్లోనో సుల్తాన్ బజార్లోనో కుంతి కనిపించేది సంజయ్కు. చిరునవ్వుతో పలకరించుకోవడమే గాని ఎక్కువగా మాట్లాడేవాళ్లు కాదు. కుంతి కూడా ముభావంగా కదిలిపోయేది. ఒకరోజు కాలేజీలో ఉండగానే కుంతి నుండి ఫోన్ కాల్ వచ్చింది, అర్జెంటుగా పలానా ఇంటి నెంబర్కు రమ్మని. సంజయ్ ఆతృతతో బయలుదేరి వెళ్ళాడు. తలుపు తీసిన కుంతి, రాబావా, పక్కగది కట్టెను తొలగించి లోపల ఎవరున్నారో చూడు అంది. కాస్త జంకుతో తొంగి చూసిన సంజయ్, ఏంటి కాంతన్నకేమైంది అంటూ కంగారుగా లోపలికి అడుగు పెట్టాడు. కాంతు నుదుటి మీద ఏదో పట్టీలాంటిది ఉంది. నిద్రపోతున్నాడో స్పృహ లేకుండా పడున్నాడో గాని పక్క మీద కదలకుండా పడుకునున్నాడు. కుంతి చెప్పింది, మధ్యాహ్నం తలనొప్పిగా ఉందని సెలవు తీసుకుని ఇంటికొచ్చేద్దామని బస్టాప్లో నిలబడ్డాను. బస్సు వచ్చింది. కాంత్ బావ ఎక్కడుండో వచ్చి బస్సు ఎక్కబోయి కింద పడిపోయాడు. ఇంటికి తీసుకొచ్చి డాక్టరు ట్రీట్మెంట్ ఇప్పించిన 15 గంటకు స్పృహ కలిగింది. ఉదయం నుండి ఎండలో తిరగడం వల్ల ఇలా అయిందన్నాడు. సంజయ్ కంఠస్వరం విని కాంతు కళ్ళు విప్పాడు. ఏరా, కుంతి ఫోన్ చేయడం గురించి చెప్పాడు సంజయ్. కాంత్ చెయ్యి మీద చెయ్యి వేసి ఆర్ద్రంగా, ఇప్పుడు ఎలా ఉందన్నయ్యా అని అడిగాడు. ఓ, నిన్ను కుంతి కంగారు పెట్టేసిందే. ఆ రాత్రి తనకక్కడ కుంతి భోజనం ప్రయత్నం చేయడం చూసి సంజయ్ వారించాడు. నువ్వేం శ్రమ పెట్టుకోకు, నేను మెస్సుకు వెళ్ళి తినొస్తాను. వచ్చే జన్మలో నేను ఏమై పుట్టాలని తెచ్చుకోలు గాంభీర్యంతో అంది కుంతి. తెల్లబోయి చూశాడు. అదేంటి? భోజనం పెట్టకుండా వెళ్ళగొట్టినందుకు నవ్వింది. భోజనం వేళప్పుడు ఇంటికొచ్చిన మనిషి బంధువైనా మరెవరైనా అతిథే కదా. కుంతి మరోసారి బలవంతం చేయడంతో ఆగిపోయాడు సంజయ్. 2 రోజుల్లో కాంతుకు స్వస్థత చిక్కినా వారం రోజుల వరకు వెళ్లడం లేదు కుంతి. ఈ వారం రోజుల్లో కుంతి నిజమైన వ్యక్తిత్వం గుర్తించగలిగాడు కాంత్. మగాణ్ణి విడిచిన ఆడదని ఆమె శీలాన్ని ఎంతో చౌకబారుగా చిత్రించాడు ఒక కథలో. కాని స్త్రీ కొండవలసిన మార్దవం, కరుణాదృష్టి అన్నీ పరిపూర్ణంగా ఉన్న యువతి ఆమె. అవి పొందలేని దురదృష్టం భర్తది కాని ఆమె లోపం కాదు. సెలవు రోజుల్లో ఇంటికి వెళ్ళినప్పుడు ఒక కొత్త వార్త, అత్యంత ఆశ్చర్యకరమైంది విన్నాడు సంజయ్. కుంతిని కాంత్ వివాహం ఆడబోతున్నాడని. కంగ్రాచ్యులేషన్స్. దేనికిరా? ఇన్నేళ్ల బ్రహ్మచర్యం తర్వాత రెండోసారి గృహస్థు అవుతున్నందుకు. నీదాకా వచ్చిందన్నమాట. ఎందుకో పేలవంగా నవ్వాడు కాంత్. కావాలనుకున్నాను గాని కుంతి కానివ్వలేదు. మరి పునర్వివాహానికి తను ఒప్పుకోలేదు. అబ్బా, పతివ్రత శిరోమణి. తప్పు. ఆమెను గురించి ప్రజలనుకునే మాటలేవి నిజాలు కావు. దూరం నుండి ఆమె వ్యక్తిత్వాన్ని మనం సరిగ్గా అంచనా వేయలేం. ఆమె గురించి నేను పొగడం ఎందుకు గాని నువ్వే తెలుసుకుంటావు. అక్కర్లేదులే, ఆమె గురించి నాకేం ఆసక్తి లేదు. కాంతు మందహాసం చేశాడు. ఆసక్తి కలగాలని, అది ఫలించాలని నా ఆశీర్వాదం. ఎందుకో? నేను దురదృష్టవంతుడినైనా నువ్వు అదృష్టవంతుడు కావాలని. ఆహా, అంతటి అపరూప స్త్రీయా? నిస్సందేహంగా. పరీక్ష పెట్టనా? పెట్టు.
ఓడితే నా రచనల్లో స్త్రీ పాత్ర ఉండదు. గెలిస్తే చెప్పు. ఆ రత్నాన్ని అందుకొని బంగారంలో పొదుగుతాను. టక్ టక్. ఎవరది? నేను. తలుపు తీ కుంతి. కుంతి తలుపు తీసి లోపలికి ప్రవేశమిస్తూ, ఏంటి బావా అకాల ఆగమనం అంది నవ్వుతూ. సంజయ్ తడబాటుతో లోపలికి 2 అడుగులు వేసి వెనగ్గా చేతులు చాచి తలుపులు మూసేసి కుర్చీలో కూలబడి కళ్ళమీద చేతులుంచుకుంటూ, ఈ రాత్రి గదిలో ఒంటరిగా గడపలేకపోయాను కుంతి అన్నాడు జీరగా. అయితే? అదిరిపాటుతో ప్రశ్నించింది. పరిశీలనగా సంజయ్ వాలకం గమనించి కలవరంగా సమీపించింది. కళ్ళ మీద నుండి చేతులు తొలగిస్తూ, తాగావా అంది. ఆర్మీలో పనిచేస్తున్నప్పుడు అప్పుడప్పుడు. దాన్నిప్పుడు సుమం జ్ఞాపకం చేసిపోయింది. ఎందుకో ఈ సమయంలో ఒంటరిగా గడపాలనిపించలేదు. నువ్వు జ్ఞాపకం వచ్చేశాను. కళ్ళు అరమూతలు చేసి చూస్తూ ముద్దముద్దగా మాట్లాడుతున్నాడు. ఛీ! జిగుప్సతో ముఖం తిప్పుకుంది కుంతి. నా గురించి నీకిలాంటి అభిప్రాయం ఉండడం నిజంగా నా దురదృష్టం. కాసేపు ఆగంది. టాక్సీ వాడికి చెప్పలేకపోయావా? నీకు కావలసిన చోట దింపిపోయేవాడు. కావలసిన చోటే దింపిపోయాడు. కాస్త ఏదైనా పెడతావా? ఆకలిగా ఉంది. తక్షణం ఇక్కడి నుండి వెళ్ళిపో. నువ్వు రావాల్సిన చోటు ఇది కాదు. ఏం పెట్టవా? వచ్చే జన్మలో ఏమై పుట్టాలని? కళ్ళు బరువుగా తెరవబోతూ నవ్వాడు. కుంతి పెదవి కొరుక్కుంది. నువ్వులే, వెళ్ళిపో ఇక్కడి నుండి. పోలేను. ఏం పెట్టకపోతే సరే, ఇక్కడే పడుకుంటాను. కాస్త ఏదైనా పరుస్తావా? కొంగు పరువు, పడుకుంటాను. ఛీ! సంజయ్ కుర్చీలోంచి లేవబోయి బొక్కబోర్లా పడిపోయాడు. నిలవలేని వాళ్ళ 5 నిమిషాల వరకు కదల్లేదు. నెమ్మదిగా అతడి భుజాలు పట్టి కుదిపింది కుంతి. బావా! సంజయ్ లేవడానికి ప్రయత్నిస్తున్నాడు. కొద్దిగా ఇటు తిరిగి కుంతిని అదాటుగా గుండెలకు అదిమి వేసుకున్నాడు. ఒక్క క్షణం ఎలాగో అయిపోయింది కుంతి. కళ్లల్లో ఎర్రజేరులు అలుముకున్నాయి. ఒక్క క్షణమే. చటుక్కున సంజయ్ పెదవుల మీద చుంబించి నవ్వింది మెత్తగా. మంచి ప్లాన్తోనే వచ్చావు గాని బావా, నీ ఆట నా దగ్గర సాగదు. లే, ఆకలితో వెళ్ళగొట్టిన పాపం నాకెందుకు? కాస్త మజ్జిగన్నం కడుపులో పడేస్తే నీ మబ్బు తెర సాగం దిగిపోతుంది. అప్పుడు కుంతి కావాలంటావో మరెవరు కావాలంటావో చెబుదువు గాని. కుంతి భుజమానుకునే వంటగదిలోకి వెళ్ళాడు సంజయ్. కుంతి వాల్చిన పీట మీద దబ్బిల్లున కూర్చున్నాడు. కుంతి చకచక అన్నం మజ్జిగ కలిపి అతడి ముందుంచింది. భుజాలు కిందకి వాల్చుకుని తల ఓ పక్కగా వాల్చేసి కళ్ళు మూస్తూ తెరుస్తూ అర్ధ తెలివిలో కూర్చున్నాడు సంజయ్. ఇహ అతడు తినే స్థితిలో కూడా లేడని కుంతి నోట పెట్టింది. కుంతి బెడ్రూంలో నీలిరంగు బెడ్ లైట్ మెత్తని వెలుగు నింపుతోంది. కుంతి పక్క మీద సంజయ్ పడుకునున్నాడు. ఇందాకటి స్థితిలోనే. కుంతి అతడి పక్కనే కూర్చునుంది. అతడి గుండెల మీద 2 చేతులు పెట్టుకుని. కుంతి కళ్ళు ఎందుకో వింతగా మెరుస్తున్నాయి. ఆవిడ స్వరం సన్నగా మధురంగా పలుకుతోంది. నువ్వు మామూలు మనిషిగా ఉన్నప్పుడు చెప్పుకోలేని సంగతులు నన్నిప్పుడు చెప్పుకొని బావా. నీ మనసు నాది కాదు, కానీ చిత్రంగా నా మనసు నీదైంది. నీకు నేనంటే అసహ్యం. భర్తను విడిచిపెట్టానని నీకు చులకన. ఏ పరిస్థితుల్లో నేను ఆయన్ని విడిచిపెట్టానో సానుభూతితో అర్థం చేసుకోలేదు. వయసు మనసు వికసించకముందే పురుషుని గురించిన ఊహలేవి నాలో పురివిప్పుకోకముందే పెద్దల బలవంతంతో నా వివాహం జరిగిపోయింది. తొలిసారిగా నన్ను అత్తవారింట్లో వదిలేసి వెళుతున్న మావయ్యను చుట్టేసి ఏడ్చాను. ఆయన వెళ్ళిపోయాక, అంత మావయ్యను విడిచి ఉండలేందనివి ఆయనే చేసుకోకపోయావా అని సాధించింది మా అత్తగారు. అత్తయ్య నాకు ఏ పని నేర్పకుండా పెంచిందేమో. నాకు ఏ పని చేతనయ్యేది కాదు. అయినా ఏదో ఒకటి ప్రయత్నించేదాన్ని. 1000 తప్పులు వెతికి తిట్టేది మా అత్తగారు. నన్ను పని నేర్పకుండా గుర్రంలా పెంచిన మా అత్తయ్యను కలిపేసి. నెల తర్వాత మా మామయ్య వచ్చి తీసుకొచ్చాడు. వాళ్ళు పెట్టే కష్టాలన్నీ అమాయకంగా చెప్పుకుని ఏడిస్తే అలా చెప్పుకోకూడదని, సహనమే స్త్రీకి భూషణమని, ఇప్పుడు కష్టపడితే తర్వాత సుఖపడతావని ఓదార్చింది అత్త. ఎందుకో మా అత్తకు అకారణ ద్వేషం నేనంటే. ఆయనకి ఏంటేంటో నూరు పోసేది. ఆయన తన్నేవాడు. ఓ రోజు దూకుంటూ గుమ్మం దగ్గర నిలబడ్డాను. ఆయన ఎక్కడికో వెళ్ళొస్తూ ఆగి ఎదురింటి డాబాపైకి చూశారు. అంతే, లోపలికి రివ్వునొచ్చి డొక్కలో తన్నాడు. ఎన్నాళ్ళ నుండి సాగుతోంది ఈ భోగతం అంటూ కాలు చెయ్యి ఆపకుండా తనడం సాగించాడు. ఎదురింటి డాబాకేసి చూద్దును కదా. ఓ యువకుడు చేతిలో ఓ పుస్తకంతో ఇటే చూస్తున్నాడు. ఆ అవమానం భరించలేక బావిలో పడ్డాను. ఆ తర్వాత కథ అందరికీ తెలిసిందే. ఆయన మనసును కలుపుకోలేకపోయాను, మనిషిని కలుపుకోలేకపోయాను. ఇక ఏ విధాన ఆయనతో కలిసి జీవించాలో చెప్పు. అందుకే వదిలేశాను. పిల్లల్లేని మావయ్య ఆస్తికి వారసులు ఈ ఊళ్ళోనే ఉన్నారు. ఆయన ఆస్తి వాళ్లకు చెందకుండా నాకు చెందడం వాళ్లకు ద్వేషం కలిగించింది. ఏవో కట్టుకథలు ప్రచారం చేసి నన్ను ఊళ్ళో నుండి తరిమివేయాలని చూశారు. వాళ్ల ప్రయత్నం చాలా వరకు ఫలించింది. అందరికీ దూరమై ఒంటరి బ్రతుకైంది నాది.
ఇంతటితో ఈ జీవితం తీగలు తెగిన భగ్నవీణలా ఓ మూల దుమ్ము కొట్టుకుని పడి ఉండవలసిందేనా? ఈ తెగిన తీగలు సవరించి శృతి చేసే అదృష్టానికి నోచుకోకూడదా? ఆ తీగలు బిగించాలని, నీ ప్రేమతో ఆ తీగల మీద శ్రావ్య సంగీతం సృష్టింపబడాలని నా కోరిక. కానీ అది తీరని కోరిక. నీ మనసు మరొకరిది. అందుకే నా గుండెల్లో గుప్తంగా గుడి కట్టుకున్నాను నీకు. నువ్వు నావాడివి కానప్పుడు నువ్వున్న ఊళ్ళో నేనుండలేక చదువు పేరుతో పారిపోయి వచ్చాను. చిత్రం, నువ్వు నా పరిస్థితుల్లోనే ఊరొదిలి నీకు తెలియకుండా నా వెంట పడ్డావు. అప్పుడప్పుడు కనిపించి నా గుండెల్లో మంట రేపుతున్నావు. ఇక నువ్వెప్పుడూ నాకు కనిపించొద్దని చెప్పనా? చెప్పి బ్రతకగలనా? ఏం చేయమంటావో నువ్వే చెప్పు బావా. సంజయ్ వక్షం మీద తలవాల్చి కన్నీళ్లు కార్చింది కుంతి. పొలుకని శిలలా పడుకునున్నాడు సంజయ్. బీచుపల్లి ప్రయాణంలో నీకు సుమానికి మధ్య ఏర్పడిన ఆకర్షణ నేను గుర్తించిన క్షణంలో నా మనసు ఈర్ష్యాననా బాధాననా చెప్పలేని నరకం అనుభవించింది. నువ్వు సుమాన్ని తినేసేలా చూస్తుంటే ఈ మనసు ఏ వైపునో చిచ్చు అంటుకున్నట్టుగా తపన చెందాను. మీ పెళ్లికి పెద్దవాళ్లు అంగీకరించలేదని తెలిసినప్పుడు స్త్రీని కదా, నిజంగా ఎంత సంతృప్తి పడ్డానో అంతగా నా సంకుచిత్వానికి అసహ్యపడ్డాను. ఆ తర్వాత సంజయ్ కాంత్ కలిసినప్పుడు కుంతి ప్రసక్తి వచ్చింది. సంజయ్ చిరునవ్వు నవ్వాడు. కుంతి, నువ్వు చెప్పిన అద్భుత యువతి కాదో అవునో కానీ ఒక రహస్యం మాత్రం తెలుసుకున్నాను. స్త్రీ గుండెలోతులు నువ్వు కూడా దర్శించుండవు, ఇంతటి రచయితవై ఉండి కూడా. కానీ నేను కుంతి హృదయపు లోతులు చూశాను. ఎలా? కుతూహలంతో ప్రశ్నించాడు కాంత్. చెప్పను. అది ఒక తీయని అనుభూతి. గుండెల్లో గుప్తంగా దాచుకోవాల్సిందే కానీ బట్టబయలు చేసుకోవాల్సింది కాదు. అయితే ఓడిపోయావన్న మాటేనా? సంజయ్ పెదవులు చిరునవ్వు నవ్వాయి గాని జవాబు చెప్పలేదు. ఇంచుమించు 5-6 సంవత్సరాల తర్వాత డాక్టర్ కుంతి కుమారి ఎక్కడ ప్రాక్టీస్ పెట్టనా అన్న ఆలోచనలో ఉంది. సైకాలజీలో డాక్టరేట్ తీసుకున్న సంజయ్ రీసెర్చ్ చేయడానికి అమెరికా వెళుతున్నాడు. అపజయం, అవమానం మనిషిని ఎంతగా కుంగదీస్తాయో అంతగా ప్రోత్సహిస్తాయి కూడా. పట్టుదలను రేకెత్తిస్తాయి. ఎదుటి బలాన్ని మించిన బలాన్ని పొందాలన్న తాపత్రయం కలుగుతుంది. సుమాన్ని చేపట్టే అర్హత లేని సంజయ్ ఆ అర్హత సంపాదించుకునే నాటికి సుమం 2 పిల్లల తల్లి కూడా అయింది. కానీ సంజయ్ బాధపడలేదు. తన ఉన్నతికి పరోక్షంగా కారణమైన సుమానికి ధన్యవాదాలు అర్పిస్తుంటాడు మనసులో. వైశాఖ మాసం కనిపించని మంటతో వేయిస్తోంది మనుషుల్ని. తాపం. మధ్యాహ్నమంతా వేడితో చికాగా గడిపిన సంజయ్ సాయంకాలమవుతుంటే ముఖ ప్రక్షాళనం చేసుకుని దుస్తులు వేసుకుని బయటపడ్డాడు. మధ్యలో ఆగి కాంతుతో కాసేపు మాట్లాడి చెరువు కట్టవైపు సాగాడు. ఎండ తగ్గి చల్లగాలి సాగుతోంది. చెరువంతా ఎండిపోయి మధ్య గుంటలో చిన్న మడుగుల నీరు నిల్చుంది. హలో కుంతి. చెరువు కట్ట మీద కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్న కుంతి తలెత్తి చూసి నవ్వింది. ఎప్పుడొచ్చారు? నిన్న. క్షేమమా? ఏంటి విశేషాలు? ఫారెన్ వెళ్ళబోతున్నారు. తమరే సెలవియండి. కర్చీఫ్ పరుచుకుని కూర్చున్నాడు సంజయ్. తన ప్రయాణం గురించి కొద్దిసేపు మాట్లాడాడు. ఎక్కడ ప్రాక్టీస్ పెడుతున్నారు? కుంతి చురుగ్గా చూసింది. బహువచనం ఎప్పటినుండి? అతడు తమాషాగా భుజాలు కుదించి, ఇంతటి డాక్టర్ గారిని నువ్వనడానికి మనసొప్పడం లేదు అన్నాడు. ఎంత డాక్టర్నైనా నేను మీకు మరదలనే కదా. నా ప్రశ్నకు జవాబు చెప్పలేదు. ఇంకా నాకు ఆ జవాబు చెక్కలేదు. అసలు ఈ ఊరికే రాకూడదనుకుంటాను. అత్తయ్యకు నేనంటే ఎంత కోపమైనా ఉండని, తెంచుకోలేని అనుబంధమే మా మధ్య ఉంది. అది అత్తయ్య తెంచుకోలేదు, నేను తెంచుకోలేను. అందుకే రాకూడదనుకున్నా వస్తున్నాను. కానీ ఈ ఊళ్ళో నా విలువేమిటో మీకు తెలుసు కదా. ఇక్కడ ఉండిపోవడం మాత్రం కుదరదు. నిజంగా కుంతి, నీ విలువ నాకు తెలుసు. ఒక ఉత్తమ పురుషుడు కోరుకునేవన్నీ నీలో లభ్యమవుతాయి అనుకున్నాడు, కుంతి కళ్ళల్లోకే లోతుగా చూస్తూ. నేనొకటి చెప్పనా? చెప్పండి. ఈ జనాన్ని చూస్తే నీకు మంట అన్నావు, ఆరని పగ అన్నావు, చచ్చి వీళ్ళ రక్తమాంసాలు పీకుతునే రాక్షసి నవ్వుతానన్నావు. కానీ కాలేవు. ఎందుకో తెలుసా? నీలో మానవత్వం ఉంది. మనుషుల్ని ప్రేమించే మెత్తటి మనసుంది. అందుకే నీకు పడని ప్రజల ఆరోగ్య ప్రాణాల్ని నిలబెట్టే చదువు చదివావు. ఇందులో ఈ ఊరివాళ్లు ఆ ఊరివాళ్లు అన్న భేదభావం మాత్రం దేనికి? పల్లె పట్నం కాని ఈ ఊరికి నీ అవసరం ఎంతైనా ఉంది. ఈ ఊరికి నీ శక్తి ఉపయోగపడాలని నా కోరిక. నీ దయకు సేవకు ఈ ఊరు మా ఊరు నోచుకోవాలని నా ప్రార్థన కూడా. కుంతి కళ్ళెందుకో తడిశాయి అప్రయత్నంగా. సంజయ్ కళ్ళలోకి చూస్తూ, కానీ సంజయ్ బావా, ఈ ఊరి వాళ్లకు నా చరిత్రంతా తెలుసు. వెక్కిరిస్తారు, మాటలతో హింస పెడతారు నన్ను. నాకే విలువ లేకపోయాక నా వైద్యానికి ఏముంది చెప్పు అంది. నిజంగా నువ్వు ఈ ఊరిని ప్రేమించగలిగితే
నువ్వు ఇవేవీ లక్ష్య పెట్టావు. నువ్వు చేయగలిగింది చెయ్యి. కుంతి విచలితంగా పిలిచాడు. కుంతి, నిజంగా నిన్ను అసహించుకునేవాళ్లు మూర్ఖులు. మగాణ్ణి విడిచినంత మాత్రాన నీ సౌశల్యానికి మచ్చేది లేదు. కట్టుకథలు నమ్మి నిన్ను అవమానించిన రోజులు, అసహించుకున్న రోజులు గుర్తొస్తే నేనెంతో వ్యధపడుతుంటాను. ఆ రోజు తాగననుకున్నావు, మతి లేకుండా పడున్నాననుకున్నావు, మనుషుల్లో లేననుకున్నావు. కానీ మామూలు కంటే జాగ్రత్తలో ఉన్నాను. నేనసలు తాగలేదు, తాగినట్టు నటించానంతే. కాంతుతో తను సవాల్ చేయడం చెప్పి నవ్వాడు సంజయ్. నీలోని ప్రేమ స్వరూపిణ్ణి, సౌశల్యవతిని దర్శించాను ఆ రాత్రి. ఎందుకో ముఖం తిప్పుకుంది కుంతి. అభిమానంతో, సిగ్గుతో ముఖం కందిపోయింది. అలకతో మూతి ముడుచుకుంది. సంజయ్ కొద్దిగా జరిగి ఆమె చేతిని అందుకొని పొడుగ్గా, సన్నగా, తెల్లగా ఉన్న వేళ్లను తాకుతూ, నిజంగా నాది మోసమే కుంతి. దొంగచాటుగా నీలో అసలు మనిషిని చూడొచ్చాను. చూసినప్పటి నుండి నాలో నిలిచిపోయావు. ఆరాధన అందుకున్నావు. ఈ ప్రపంచంలో ఒంటరిదానని, జీవితం శూన్యంగా గడపవలసి ఉంటుందని కుళ్ళిపోయే నీకు నిన్ను ప్రేమించే వ్యక్తి ఒకడున్నాడని, అతడు నీకు ప్రియమైన వాడేనని నీకు తెలీదు. ఈ శుభ సమయంలో నన్ను చెప్పని, తెగిన నీ జీవన వీణ తీగలు నన్ను సవరించని, నీ చేతిని నా చేతితో అందుకొని సాగిపోని అన్నాడు. అతడి గొంతులో ఆవేశం, ఉద్వేగం లాంటివి ఏం లేవు. మృదువుగా, స్ఫుటంగా, ప్రేమార్ద్రతతో నిండి ఉంది. కొద్ది క్షణాలు దిగ్భ్రమగా ఉండిపోయింది కుంతి. నమ్మలేనట్టుగా చూసింది తడి కళ్ళలోకి. అతడి కళ్ళు ప్రేమతో, ఆరాధనతో మెరుస్తున్నాయి. తనను నవ్వులాట పట్టించడం లేదని తెలిసిపోయింది. అతడి గుండెల మీద తలపెట్టుకున్న కుంతి చాలాసేపు వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. తల్లి నుండి తప్పిపోయిన బిడ్డ చాలా రోజులకు కలుసుకున్నప్పటి ఆనందానుభూతి అది. ఒక చేత్తో ఆమెను అదుముకుని, మరో చేత్తో ఆమె శిరస్సు నిమురుతూ, ఇహ నువ్వు ఏడ్చే రోజులు పోయాయి కుంతి. నీ జీవన వీణ ఆనందభైరవి ఆలపించాలి. ఇప్పటినుండి నీ నిరీక్షణ మొదలవుతుంది. 2 సంవత్సరాలది. నేను వచ్చాక మన వివాహం జరుగుతుంది. అంతవరకు నువ్వు ఈ ఊళ్ళో ఉండాలి. నా కోరిక తీర్చాలి. ఏం అన్నాడు లాలింపుగా. అమితాశ్చర్యం, అమితానందం మోగదాన్ని చేశాయి కుంతిని. ఇంతటితో జీవన వీణ అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.